కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ అవిశ్వాస తీర్మానంలో ఎంపీపీ దానమ్మ నెగ్గింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో వైసీపీ నుంచి బీజేపీలోకి ఎంపీపీ దానమ్మ చేరారు. అయితే దాంతో ఆమెను పదవి నుంచి దించేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. మొత్తం 29 ఎంపీటీసీల్లో అవిశ్వాసం నెగ్గేందుకు వైసీపీకి 17 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే 16 మంది వైసీపీ సభ్యులు మాత్రమే అవిశ్వాసానికి హాజరయ్యారు. దీంతో వైసీపీ అవిశ్వాసం వీగిపోయింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు. ఇక తమ వ్యూహం ఫలించడంతో కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. సామాన్యులపై ప్రభుత్వం అధికార బలం ప్రదర్శిస్తోందని వైసీపీ నేత బొత్స విమర్శించారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ కంపెనీ వ్యతిరేక ఉద్యమానికి వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. అధికార బలంతో బల్క్ డ్రగ్ కంపెనీని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అవసరమైతే తమ పార్టీ అధినేత జగన్ కూడా రాజయ్యపేటకు వస్తారని బొత్స తెలిపారు. అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి